సార్ మీరు రండి మేడం. హాస్పిటల్ లేదు మంది చీలపల్లి సిఎంసీనా అమ్మా? కానీ కానీ అలా ఉండండి. ఆ బ్యానర్ పట్టుకోమా రికార్డ్ చేయ దగ్గరకు రా, ఇటుకు రా. అందరూ పేరు అది చెప్పండి మా. ఈరోజు అందరికీ పట్టుకో ఇట్లా పట్టుకో, మీరే పట్టుకోండి. పైకి లే, పైకి లేమ్మా, పైకి పట్టుకో. ఎందుకంటే ఈరోజు భారతదేశ ఈరోజు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉందన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మీకు సంక్షేమ పథకాల రూపంలో, ఉద్యోగాల రూపంలో ప్రతి ఒక్కటి అందిస్తా ఉన్నా, మీ ఊరికి సంక్షేమం అందిస్తుందన్నా, మీ ఊరు అభివృద్ధి చెందుతుందా, మీ ఊరికి రోడ్డు వస్తుందన్నా, మీకు కనీసం సౌకర్యాలు కల్పిస్తుందంటే ప్రధాన కారణము మన భారతదేశం ఏం దేశం తల్లి? ప్రజాస్వామ్య దేశం. కరెక్టా కాదా? ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత పరిపాలించబడేది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన ప్రజాస్వామ్య దేశానికి మనకు ఆయుధం లాంటిది ఒక ఆయుధాన్ని ఇచ్చారు. ఆయుధాన్ని ప్రకటించిన రోజు ఈ రోజు డిసెంబర్ 25 ఓటర్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ ఓటర్ దినోత్సవాన్ని ఒక పండుగ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్క చోట దేశవ్యాప్తంగా కూడా ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నారంటే మనం అందరూ కూడా మన ఇంటికాడక మన ఓటు అనే ఆయుధం ద్వారా వేసి మన ప్రజలను ఎన్నుకుంటాను. కరెక్టా కదా? ప్రజాస్వామ్యంలో కరెక్టా కాదమ్మా? ప్రజలను ఎన్నుకునేదానికి మన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ మన ఓటుని ఎవరెవరు వాడుతున్నారంటే కొంతమంది డబ్బుల కోసము లేదంటే మందు కోసము వాడుతున్నారు. దాని ఒక పద్ధతి రూపంలో తెలియజేసి మళ్ళీ ప్రతిజ్ఞ తెప్పిన తర్వాత ఆ సిస్టర్స్ కి వీలుకోలు పలికే ప్రయత్నం చేస్తాం. ఓటరు బాధపడుతూ ఓటు అనేది మన రైతులకి మన జనాలకి తెలియజేస్తుంది. అమ్మకురా ఓ ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం, అమ్మకురా ఓ ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం, అమ్మకురా ఓ ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం, అమ్మకురా ఓ ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం, అక్షర జ్ఞానం లేని నీకు నేను ఆయుధమవుతున్నా, లక్షణమైన నాయకుణ్ణి నువ్వెన్నుకుంటావని, అక్షర జ్ఞానం లేని నీకు నేను ఆయుధమవుతున్నా, లక్షణమైన నాయకుణ్ణి నువ్వెన్నుకుంటావని. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమంటే ప్రజాస్వామ్య దేశంలో ఓట్లని డబ్బులు కమ్మడం కానీ మందులు కమ్మడం కానీ రకరకాల ప్రలోభాలకు పెట్టిన తర్వాత అమ్ముడుపై మనం ఓటు నమ్ముకొని దేశ పరిపాలించినటువంటి వాళ్ళ దగ్గర బానిసలుగా మిగులుతాము. మన ఓటును మనం ఉపయోగించుకొని జ్ఞానంతో కూడుకున్నటువంటి మంచి ప్రజాస్వామ్య నాయకుడిని ఎన్నుకొని మన పాలకులు అవుతాము. మీకే ఆయుధం లాంటి మనకు ఓటును ఆయుధాన్ని కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు మనకి సర్వ హక్కులు భారతదేశంలో ముఖ్యంగా మహిళలకి వంటింట్లో పరిమితమైనటువంటి రోజుల్లో నుంచి వెలుతురికి తీసుకొచ్చి అందరూ కూడా సమానులే, మహిళలు కూడా చట్టసభల్లో ప్రతి ఒక్క చోట రావాలి, ఉద్యోగాల్లో సమానంగా రావాలి, ఆస్తి హక్కుల్లో సమానంగా రావాలి, పురుషులతో పాటు మీరు కూడా సమానంగా బతకాలనే ఉద్దేశంతో మన అందరి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి హక్కు కల్పించారు. కరెక్టా కాదా తల్లి? ఈ హక్కులను అనుభవించుకుంటూ మనము ఈ రోజు జీవిస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్య దేశానికి మన ఓటర్ ప్రతిజ్ఞ ఉంటుంది. దాన్ని అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా చేయి ముందుకు పెట్టాను తల్లి. ఇట్రా తమ్ముడు, ఈ బ్యానరు ఇది కవర్ ఎట్లా కవర్ చేయి. అందరూ కూడా భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుతను, నిష్పక్షపాతను, ప్రశాంతత, ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. జై భీమ్.
జై భారత్. అందరికి చాలా ధన్యవాదాలమ్మా. ప్రజాస్వామ్యం మనం అందరికీ కూడా హక్కులు ఇచ్చినది. భారత రాజ్యాంగం మీద మనం బతుకుతున్నాము. ఆ భారత రాజ్యాంగంలో విలువలు కాపాడుకుందాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనే అంశాలని మనందరికీ పొందుపరిచి ఇచ్చారు. కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని 100 సంవత్సరాల ముందు ఈ ఓటు హక్కు ఎలా వచ్చింది మీకు అందరికీ కూడా తెలియాలి. నిజమా కదమ్మా? ఒక 100 సంవత్సరాల ముందు నలుగురు కమిటీతో ఓటు హక్కు ఆయుధాన్ని, ఓటు అనే హక్కు తీసుకొచ్చేదానికి వెళ్ళారు కమిటీతో. దాంట్లో మహాత్మా గాంధీ ఒకరు, నెహ్రూ ఒకరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఈ నలుగురు వెళ్ళిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసుకొని అప్పట్లోనే ఒక అతను వచ్చేసి ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలంటే అప్పట్లోనే డిగ్రీ చదివిన వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇమ్మన్నారు. 100 సంవత్సరాల ముందు ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారా? మన అక్క వాళ్ళ, చెల్లె వాళ్ళు, మన తాత వాళ్ళు ఎవరన్నా మనం ఎలిజిబుల్ కాదు. ఇంకొక అతను వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఓటు హక్కు ఇమ్మన్నారు. కనీసం ఆస్తే లేదు. అటువంటి పరిసరాల్లో ఇబ్బందుల్లో ఉండేటప్పుడు అప్పట్లోనే 5 ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కట్టేవాళ్ళరా? దానికి మనం అందరూ ఎలిజిబుల్ కాదు. ఇంకొక అతను వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు మనకు పొలం లేదు, అప్పుడు పొలం లేదు, మనం దానికి ఎలిజిబుల్ కాదు. ఇవన్నీ కాదనే ఉద్దేశంతో మన అందరి నేత మనకి ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా ప్రజాస్వామ్యంలో మనిషిని మనిషిగా చూడమని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఓటుని ఆయుధం ఇచ్చారు. ఓటుని ఆయుధం ఇచ్చేటప్పుడు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు, పౌరాలు 18 సంవత్సరాలు నిండినటువంటి వయో పరిమితి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు భారతదేశాన్ని రాజులు మాత్రమే పరిపాలించేవాళ్ళు. రాజు వారసత్వం, రాజులు వాళ్ళ కొడుకు అలా ఓటర్ దినోత్సవం సందర్భంగా మనమందరూ కూడా స్వేచ్ఛాయుత భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత పరిపాలించబడేది భారతదేశం. కాబట్టి దానికి ప్రధాన ఆయుధం లాంటిది ఓటు అన్నమాట. ఓటు గురించి మనం అందరూ కూడా చైతన్యం కావాలి. రాబోయే రోజుల్లో ఓటు యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాము. మనమందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు నుంచి ఓటు గురించి ఒక చిన్న ప్రతిజ్ఞని అందరూ కూడా నేను చెప్పిన తర్వాత మీరు కూడా పలకాలను బాగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చెప్పండి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంతత, ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులను ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై భీమ్, జై భారత్.